60 రోజులు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు సాధ్యమేనా? ఎమ్మెల్యేల అనర్హతపై రాజ్యాంగం ఏమంటోంది? స్పీకర్ అధికారాలపై రఘురామకు ఉన్న అవగాహన ఎంత? ఏపీ రాజకీయాల్లో రఘురామకృష్ణంరాజు చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ పై తిరుగుబాటు చేసిన ఆయన ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగానే కాకుండా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం ప్రతి ఎమ్మెల్యే బాధ్యత అని గుర్తు చేస్తూ వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరు కాకుంటే అనర్హత వేటు వేసే అవకాశం ఉందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 60 రోజుల పాటు కంటిన్యూస్గా సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే 60 రోజులు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా హీ స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 ప్రకారం ఒక ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించాలంటే పలు నిబంధనలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 ప్రకారం ఒక ఎమ్మెల్యేను అనర్హుడిని చేయాలంటే ఎమ్మెల్యే మానసిక స్థితి సరిగా లేదని కోర్టు ప్రకటిస్తే ఆ ఎమ్మెల్యేని అనర్హుడిని చేయొచ్చు. అలాగే భారతదేశ పౌరుడై ఉండి ఇతర దేశాల పౌరసత్వం తీసుకుంటే అనర్హత వేటు వేయవచ్చు. ఇలా ఆర్టికల్ 191 లోని షరతుల వల్ల ఎవరినైనా అనర్హులుగా ప్రకటించవలసి వస్తే ఈ నిర్ణయం అంతిమంగా రాష్ట్ర గవర్నర్ తీసుకోవాలి. ఈ నిర్ణయానికి వచ్చే ముందు గవర్నర్ ఎన్నికల కమిషన్ తో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అలాగే ఫిరాయింపుల నిరోధక చట్టం షెడ్యూల్ 10 ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు అనర్హత వేటు వేయడానికి అధికారం ఉంటుంది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించడం వంటి కారణాలతో అనర్హత వేటు పడొచ్చు. కానీ కేవలం 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోయినందుకు ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం ఉందా అన్నది న్యాయ నిపుణులు సందేహంగా చూస్తున్నారు. ఇక్కడ ఎంపీలకు వర్తించే నియమం కొంత భిన్నంగా ఉంటుంది. పార్లమెంటు సభ్యులు వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకుంటే స్పీకర్ నిర్ణయం తీసుకుని వారిపై అనర్హత వేటు వేయవచ్చు. అయితే ఇదే నియమాన్ని రఘురామ అసెంబ్లీకి కూడా వర్తింపచేసి ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అసెంబ్లీ స్థాయిలో కేవలం 60 రోజుల గైర్హాజరుతో అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. కానీ అసెంబ్లీ అధికారుల వాదన ప్రకారం అనర్హత అంశంపై తుది నిర్ణయం మాత్రం స్పీకర్దే అవుతుందని చెప్తున్నారు.